అధ్యక్ష. స్పీకర్ సార్, మాట్లాడమంటే మాట్లాడతా, పోమంటే పోతా సార్. ఇక ఇప్పుడు వారు మా ఎలియా మినిస్టర్ గారు బీజేపీకి 4 నిమిషాలు, ఎంఐఎంకు 4 నిమిషాలు కేటాయించినమన్నారు అధ్యక్ష. నిజంగా మీరు రికార్డులన్నీ తీయండి, గతంలో ఎవరెవరు ఎన్నెన్ని నిమిషాలు మాట్లాడారు, నిజంగా అంతే టైం ఇస్తారా? వాళ్ళకి ఎంత ఇచ్చిందో దాని ప్రపోర్షనేట్గా ఇంటూ మా 38 మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వండి అధ్యక్ష, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇట్లా 5 నిమిషాలు నేను అసలు అధ్యక్ష ఇంకా సబ్జెక్ట్లోకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రారంభమే కాలేదు. నేను బ్రాడర్ వ్యూ చెప్పాను. నవ్ ఐ విల్ గో టు డిపార్ట్మెంట్ వైజ్. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్షం యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి కొంత మేలు అవుతుంది. వినే ఓపికే ఉండాలి అధ్యక్ష, సహనం ఉండాలి అధ్యక్ష ప్రభుత్వానికి. అధ్యక్ష, 2014-15లో 62,306 కోట్లున్న ప్రభుత్వ వ్యయాన్ని 2023-24 నాటికి 2,31,825 కోట్లకు పెంచాం అధ్యక్ష. అంటే దాదాపు 4 రెట్లు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది. సంపద పెంచినం, పేదలకు పంచినం అనడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, స్వంత ఆదాయ వనరుల వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిపినమనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మా పాలనలో గ్రోత్ రేటు ఆకాశం వైపు చూస్తే మీ పాలనలో పాతాళం వైపు చూస్తుంది. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, మీ ఆలోచన విధానంలో దివాలాతనం ఉంది, మీరు అనుసరిస్తున్న విధానాల్లో దివాలాతనం ఉంది తప్ప ఇలా మీ పరిపాలనలో దివాలా ఉంది తప్ప అధ్యక్ష, మాది బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం దివాలా తీయలేదు. ఒకసారి ఆలోచించుకోండి అధ్యక్ష. అధ్యక్ష, ఆవిరైపోయిన 6 గ్యారంటీలు, కేసీఆర్ గారి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందుకుంటూ ప్రజలు జీవితం చక్కగా సాగుతున్న సందర్భం. స్వర్గాన్ని కిందికి దించుతామన్న రీతిలో వీళ్ళు హామీలు ఇచ్చారు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లను ముద్రించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 6 గ్యారంటీల ప్రధానమైన అంశాల మీద భట్టి గారి ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు అధ్యక్ష. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే పథకం యొక్క ఊసే వారి ప్రసంగంలో కనబడలేదు అధ్యక్ష. మాట కూడా ఎత్తని మరో హామీ 4,000 రూపాయల పెన్షన్ అధ్యక్ష. ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు తదితర 44 లక్షల మంది నిరుపేదల ఆశల్ని ఈ భట్టి గారి బడ్జెట్ అడి ఆశలు చేసింది అని చెప్పి నేను చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి వక్త, మంచి కళాకారుడు అధ్యక్ష. ఎన్నికల ముందు పల్లె పల్లెన తిరుగుతూ ఎంతో నాటకీయంగా, డ్రామాటిక్గా వారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 2,000 కాదు 4,000 పింఛన్ వస్తుంది. ఇంకేమన్నాడు అధ్యక్ష, మన్మడొచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్ కోసం 500 1000 అడుక్కుంటాడవ్వా అన్నాడు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారుల చెవుల్లో ఇంకా గింగురుమంటున్నాయి అధ్యక్ష. ఇంకా కూడా రింగున గుర్తు చేస్తా ఉన్నాయి అధ్యక్ష.